కూటమి ప్రభుత్వం పథకాలు అమోఘం. సయ్యదా అనీషా పాషా. పార్టీల కోసం పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు ఎంతో అవసరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకుల పాత్ర ఎంతో కీలకం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో అభివృద్ధి పనులు అంతర్జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్, ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా అధ్యక్షురాలు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర గౌరవ సలహాదారులు సయ్యదా అనీషా పాషా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 2 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా అంతర్జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్, ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా అధ్యక్షురాలు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర గౌరవ సలహాదారు సయ్యదా అనీషా పాషా మీడియాతో పలు అంశాలను చర్చించడం జరిగింది. ఆలోచించారు, వాళ్ళకు ఒక గుర్తింపు కావాలి. కొన్ని చోట్ల సీనియర్ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలకు గుర్తింపు అనేది లేకుండా పోవడం కొంచెం బాధాకరమైన విషయము. ఈ విషయం మీద అధిష్టానము ఒక సర్వే చేయించి ఈ వాస్తవాలు తెలుసుకొని కార్యకర్తలకు కలిసి న్యాయం చేయగలిగితే పార్టీకి ఇంకా మనం బలం చేయగలుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మారి వచ్చిన వారితో మేలు జరిగిందా పార్టీకి? ఒక విషయం, పార్టీలు మారి వచ్చిన వాళ్ళతో ఎప్పటికీ మేలు జరగదు. వాళ్ళు వాళ్ళ స్వార్థం ఆలోచించే పార్టీ మారి వస్తారు. వాళ్ళ ద్వారా పార్టీకి ఏం లాభం జరుగుతుంది? ఎప్పటికీ జరగదు. వాళ్ళు పార్టీ మారి వచ్చారంటేనే వాళ్ళ ఏదో ఆ లాభం స్వార్థం ఉంటుంది, లాభం ఆశించి వచ్చింటారు. ఎట్టి సందర్భాల్లో కూడా పార్టీ మారి వచ్చిన వాళ్ళ ద్వారా పార్టీకి ఎటువంటి లాభము చేకూరదు. ఇది వాస్తవము. మీరు మీ కుటుంబం దశాబ్దాల కాలంగా పార్టీనే అంటిపెట్టుకున్నారు. మీ కుటుంబానికి గుర్తింపు ఏమైనా లభించిందా? మా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు అయితే అవసరం లేదు. ఎందుకంటే నన్నూర్ బేగ్ అంటేనే టీడీపీకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎవరు ఇక్కడ కర్నూలు జిల్లా పరంగా ప్రాధాన్యత ఇచ్చే ఫ్యామిలీ ఏది అంటే నన్నూర్ బేగ్ ఫ్యామిలీ అని చెప్పేసి అందరికీ తెలుసు, జిల్లా వ్యాప్తంగా తెలుసు. పార్టీ కోసం, పార్టీ ప్రతిష్టత కోసం, పార్టీ గెలుపు కోసం ఎన్నో చేసుకున్నాము. ఆస్తులు పోగొట్టుకున్నాము, ప్రాణాలు పోగొట్టుకున్నాము. ఈరోజు మాకు పార్టీ పరంగా గుర్తింపు కావాలని ఏం లేదు. అది మాకు గుర్తింపు ఉంది ఆల్రెడీ. ఒక టీడీపీ అభిమానులుగా, కార్యకర్తలుగా మాకు గుర్తింపు ఉంది. మా బాధ ఏంటంటే, నేను అభిప్రాయపడేది అంటే, స్వార్థం కోసము ఏ ఎండగా గొడుగు పట్టే వైసీపీ వాళ్ళు పార్టీ మారి వచ్చిన వాళ్ళు ఈ రోజు స్టేషన్లలో, రెవెన్యూ ఆఫీసులలో వాళ్ళ పనులు చేసుకుంటూ టీడీపీకి సేవ చేసినటువంటి కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఈ విషయం మీద నేను కొంచెం ఆగ్రహంగా ఉన్నాను, బాధగా ఉన్నాను. మాకు గుర్తింపు అనేది ఎప్పుడూ ఉంది. చంద్రబాబు టీడీపీ అంటే ఒక ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా మేము పార్టీకి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం. 35 ఏళ్ల నుంచి మా సర్వీస్ ఉంది టీడీపీకి. ఆ పార్టీ అభిమానులుగా మాకు గుర్తింపు ఉంది, అది చాలు. కానీ మా వెంట ఉన్న వాళ్ళు, మా వెనకాల ఉన్న వాళ్ళకి పనులు కూడా జరగాలి కదా. ఎక్కడ చూసినా స్టేషన్లు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ పోతే పార్టీలు మారి వచ్చిన వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? ఈ విషయం మీదే. ప్రస్తుతం మైనార్టీలకు పార్టీ పరంగా ఏమైనా లాభం జరిగిందా? మైనార్టీలకు లాభం జరిగింది. ఇచ్చిన పథకాల్లో కొన్ని బాబు గారు కంప్లీట్ చేశారు. ఇంకా దుల్హన్ పథకం ఉంది, దాని గురించి ఇంకా ముందుకు సాగలేదు. కాకపోతే ఒక ఇష్యూ ఈ రోజు మీరు అడిగారు, మైనార్టీల గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎలక్షన్స్ టైంలో ఎప్పుడైతే టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని చెప్పేసి చెప్పారో, చాలా మంది ముస్లింస్ కూడా భయపడింది ఏంటంటే, మనకు ఈ కూటమి ప్రభుత్వం వలన మన ఆస్తులకు మనకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి చాలా మంది ముస్లింస్ భయపడ్డారు. ఆ టైంలో నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గా చాలా మంచి పోస్ట్ లో ఉన్నాను. కానీ నేను పార్టీని అభిమానిగా, కార్యకర్తగా ఆ పోస్ట్ కు రిజైన్ చేసి మరి నేనేం చేశానంటే క్యాంపెయినింగ్ లో తిరిగి ప్రతి చోట ఒకటే మాట చెప్పాను, మనకు మైనార్టీలకు ఎప్పుడైనా సరే ఒక గుర్తింపు రావాలంటే బాబు గారి ద్వారానే వస్తుంది, మనకు లాభం చేయకూడదు బాబు ద్వారా అని చెప్పేసి నేను క్యాంపెయినింగ్ చెప్పాను. ఇదంతా జరిగిన తర్వాత గెలిచాము, సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు గుంటూరు అంచుమన్ భూమి విషయంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ విషయం మీద కూడా కొంచెం అధిష్టానం ఆలోచించి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మైనార్టీలకు అయితే లాభం జరుగుతున్నాయి, మౌజన్లకు కానీ అందరికీ కూడా బాగానే జరిగింది. దుల్హన్ పథకం కూడా తొందరలోనే బాబు గారు మళ్ళీ ప్రకటిస్తే బాగుంటుంది, ఎదురు చూస్తున్నారు పేదవాళ్ళు. ఓకే. ఇంకోటి మేడం, ఇప్పుడు కర్నూలులో వక్ఫ్ బోర్డు మీద కొన్ని అభ్యంతరాలు మొన్న పొందడం కూడా ఎమ్మెల్యే గారు కళ్ళు ఎంపీడీ ఆఫీస్లో పెట్టారు. దాని మీద కూడా కొంత ఇష్యూ నడుస్తుంది. దానివల్ల కొన్ని వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ మీద అయితే చాలా రీజన్స్ ఇష్యూ జరుగుతూనే వస్తున్నాయి. అది కబ్జాలకు గురవుతున్నాయి. అది కబ్జా గురవకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందే. వక్ఫ్ బోర్డ్ అనేది అది ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన ప్రాపర్టీస్.
దాన్ని కాపాడుకుంటూ వస్తేనే రాబోయే తరానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా కబ్జాలకు గురి అయిపోతే మైనార్టీలో కొంచెం నష్టం జరిగినట్లే కదా, అది చాలా పెద్ద నష్టం జరిగినట్లే కదా. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కూడా కొంచెం గట్టిగా స్పందించి వక్ఫ్ బోర్డు ఆస్తులను కానీ అంజుమన్ ప్రాపర్టీస్ కానీ అన్యక్రాంతం కాకుండా కాపాడగలిగితే చాలా మంచిది. మీరు పార్టీ పటిష్టత, స్థానిక అంశాల వంటిపై ఏమైనా చెప్పాలి? పార్టీ ప్రతిష్టే పరమావధిగా బతుకుతున్న ఒక కుటుంబం నాది. ఆ ఇంటి కోడలుగా, ఆ ఇంటి వారసురాలుగా నేను రాజకీయాల్లో కూడా వచ్చాను, సమాజ సేవలో కూడా వచ్చాను. పార్టీ ప్రతిష్టే ఫస్ట్ ప్రాధాన్యత మాకు. ఆ పార్టీ ప్రతిష్టత కోసమే పార్టీకి ఎవరన్నా ఇంత హాని చేస్తున్నారంటే కూడా మేము పోయి పోరాడిన వాళ్ళం ఉన్నాం. గత 15 ఏళ్లుగా పాండ్యం నియోజకవర్గం ప్రతిపక్ష హోదాలో ఉంది. వైసీపీ అధికారం, బీజేపీ ఏమైనా కూడా మేము ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాము. అప్పుడు మాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మేము సహించాము. ఎందుకు? పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, పార్టీ అధికారం వచ్చిన తర్వాత మాకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత మా పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆ సంతోషం 2 రోజులు కూడా నిలబడలేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళ మూలంగానే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకుంటూ పోతున్నారు తప్ప మనం చేసే పనుల వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా అని ఆలోచించడం లేదు. ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, గ్రామ స్థాయి నాయకుడు కానివ్వండి, మండల స్థాయి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి కానివ్వండి, జిల్లా స్థాయి కానివ్వండి, ఆలోచించాల్సింది ఫస్ట్ ఏంటి? పార్టీ ప్రతిష్టత, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఆలోచించిన వాడే నిజమైన అభిమాని. ఆ లిస్టులో మేము మా కుటుంబం ఉన్నామని చెప్పడం చాలా గర్విస్తున్నాను. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఎన్నికల విషయంలో మాత్రం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎంత అభివృద్ధి చూసినా కూడా గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ నాయకులు, మండల నాయకులు వీళ్ళందరి ప్రభావం అనేది కూడా ఎన్నికల్లో పడుతుంది. కాబట్టి సదరు ఎమ్మెల్యే గారు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, ఈ విషయం మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని కలుపుకుంటూ పోతే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తాం. లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చాయి దృష్టి, మనం చెప్పలేం కదా, ఓపెన్ గా వచ్చాయి దృష్టిగా. ఎందుకంటే అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు వచ్చి డైరెక్ట్ గా వెళ్ళి మేము అసంతృప్తిగా ఉన్నాము, మాకు ఇది జరగడం లేదని చెప్పరు, వెనకాల అనుకుంటారు. మేము ఇంత చేసి గెలిపించిన తర్వాత కూడా మాకు ఈ గ్రామ నాయకుల ద్వారా లేదా మండల నాయకుల ద్వారా లేదా జిల్లా నాయకుల ద్వారా మాకు పనులు జరగట్లేదు అని చెప్పేసి. అట్లాంటివి కాకుండా ఫస్ట్ కార్యకర్త ప్రాధాన్యత అని చెప్పేసి లోకేష్ బాబు గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నది ఏంటంటే మన పార్టీకి ప్రాణం కార్యకర్త. సో అలాంటి పార్టీకి ప్రాణమైనటువంటి కార్యకర్తలు ఎందుకు పక్కన ఉంటున్నారు అనేది నా క్వశ్చన్. మరి అలాంటి కార్యకర్తలను విస్మరిస్తున్నారని మీరే అంటున్నారు. అవును, వాళ్ళ వల్ల పార్టీకి చాలా వరకు నష్టమే జరుగుతుంది కదా. అవును, అది గ్రహించాలి కదా, అది గ్రహించాలి. మరి అది అధిష్టానం ఏ విధంగా ముందుకు సాగుతుంది? ఈ రోజు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నది అందుకే కదా. మరి అధిష్టానం వరకు వెళ్ళగలిగితే బాగుంటుంది కదా నేను చెప్తున్నది, ఈ విషయాలను వెళ్ళాలని కదా చెప్తున్నది. చివరిగా మీరు పార్టీ గురించి ఏమైనా మంచి విషయాలు? టీడీపీ పార్టీ అంటేనే అభివృద్ధి. బాబు గారి మైండ్ సెట్ అసలు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమో ఏమో తెలియదు, కానీ అలాంటి ఒక నాయకుడు మనకు దొరకడం అనేది చాలా మన అదృష్టం. అది అలాంటి నాయకుడి పథకాలు ప్రజల వరకు చేరాలి, ఆయన ఆలోచనలు ప్రజల వరకు చేరాలి. పార్టీ కోసం ఆయన ఈ ఏజ్ లో కూడా, ఈ